గత బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా మోసం చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. ఫీజు బకాయిలు బీజేపీ లడాయి పేరుతో పార్టీ కార్యాలయంలో నేతలు నిరాహార దీక్ష చేపట్టారు. బకాయిలు ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యాలను ప్రభుత్వం బెదిరిస్తోందంటున్న రామచంద్రరావుతో ముఖాముఖి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ పోరుబాట పట్టింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వేదికగా 2 రోజుల దీక్ష చేపట్టింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో దీక్ష జరుగుతుంది. దీక్షకు సంబంధించి మరింత సమాచారాన్ని పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారిని అడిగి తెలుసుకుందాం. దీక్షకు సంబంధించి చెప్పండి. ఈ యొక్క దీక్ష ప్రభుత్వం ఒక దృష్టికి విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యని తీసుకురావడం జరుగుతుంది. దాదాపు కొన్ని లక్షల మంది విద్యార్థులు, వాళ్ళ లక్షల మంది కుటుంబాలు ఈరోజు వారి యొక్క పిల్లల చదువు కోసము అప్పులు తీసుకువచ్చి ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందని చెప్పి ఆశతో మంగళసూత్రాలు కూడా అమ్ముకొని పిల్లలు చదువు చెప్పినటువంటి ఒక నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 12,000 కోట్లు ఈరోజు 20 లక్షల విద్యార్థులకు ఈరోజు బకాయిలు ఉన్నారు. మరి వాళ్ళకు ఈ బకాయిలు లేకపోతే మేనేజ్మెంట్ కూడా వాళ్ళ సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు. ఎందుకంటే న్యాచురల్గా వాళ్ళ ప్రభుత్వం వాళ్ళకి ప్రామిస్ చేసింది కాబట్టి అది ఇది ఇచ్చేసేది రాదని చెప్పేసి వాళ్ళు ఆపుతూ ఉన్నారు. అయినప్పుడు కూడా ప్రభుత్వం దాని స్పందన లేదు. ఈరోజు దేశంలో ఏ ఒక యూనివర్సిటీస్లో కూడా ఇటువంటి పరిస్థితి లేదు. తెలంగాణలోనే ఒక విద్యా వ్యవస్థ మొత్తం బస్సు పట్టింది. నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తాను, ఈ దీక్ష ద్వారా వారి దృష్టికి అసలైన సమస్య తీసుకొస్తున్నాం. విద్యార్థుల ఒక జీవితాలతో మీరు ఆడుకోకండి, విద్యార్థుల ఒక భవిష్యత్తు మీరు ఆడుకోకండి. విద్యార్థుల భవిష్యత్తు కోసము వెంటనే 12,000 కోట్లు రీయింబర్స్మెంట్ మీరు విడుదల చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై దీక్ష చేసే నైతిక హక్కు బీజేపీకి లేదు. నీట్ పరీక్ష లీకేజ్తో అనేక మంది విద్యార్థులు చనిపోతే స్పందించిన బీజేపీ ఎట్లా దీక్ష చేస్తుందని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. దీనికి మీ సమాధానం ఏంటి? ఈ యొక్క నైతిక హక్కు కేవలం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి ఉందా? అసలు మొత్తం విద్యార్థులు రెచ్చగొట్టడం తప్ప ఏముందండి? మొత్తం ఈ యొక్క నీటి విషయంలో ఏ ఒక విద్యార్థికి నష్టం జరగలే. అందరు రాశారు, అందరు ఎగ్జామ్స్ కొందరు రాసిన వాళ్ళందరూ కూడా సాటిస్ఫైడ్ అయ్యారు. వాళ్ళకి రిజల్ట్స్ వచ్చినాయి. ఎవరు కూడా ఈ గొడవ చేసినందుకు కూడా నీట్ ఫుల్ ఫామ్ తెలవని వాళ్ళు చేస్తున్నారు, నీట్ రాయని వాళ్ళు చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారికి ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, నీట్ ఫుల్ ఫామ్ తెలవదు. ఆయన ఇటువంటి డ్రామాలు చేస్తూ ఉన్నారు. ఆయన చూసి ఇక్కడ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎగురుతూ ఉన్నారు. నిజంగా కూడా నీట్ సంబంధించిన దాంట్లో వెంటనే ఎగ్జామ్స్ పెట్టినాము, కఠినమైనటువంటి ఒక చట్టాన్ని తీసుకువచ్చినాము, దోషుల్ని పట్టుకున్నాము, జైలుకు పంపించినాము. ఒక దోషి దాంట్లో రాహుల్ గాంధీ చాలా క్లోజ్ ఫ్రెండ్, ఆయన లీక్ చేసినాడు అసలైతే. సో కాబట్టి రాహుల్ గాంధీ గారు ముందు చెప్పాలి, ఈ డ్రామాలందరూ బంద్ చేసేసి నీట్లో లీక్ చేసిన వ్యక్తికి నీకేం సంబంధం అనేది ఆయన క్లియర్ చేయాలి. ఈ 2 రోజుల దీక్షకు ప్రభుత్వం కనుక దిగిరాకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది? ఇది ఆగేది కాదు. అన్ని సమస్యలతో పాటు ఇది ఒక సమస్య మీద కూడా బీజేపీ పోరాడుతుంది. బీజేపీ అని చెప్పాను గతంలో కూడా, 15వ ఆగస్టు తర్వాత మా పోరాటమే మా మార్గం ఉంటుంది. మీ పోరాటాన్ని కొనసాగిస్తాం. అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటాం. ప్రభుత్వం మెడలు ఉంచేదాకా ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. అనేక రూపాల్లో మీరు పోరాటం చేస్తూ ఉంటున్నారు కదా, ఏ రూపాల్లో మీరు పోరాటాలు చేసే అవకాశం ఉంది? మేము ఇప్పుడు దాదాపు 20 లక్షల కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ కుటుంబాలతో సదస్సు పెడతాం, విద్యార్థులు సదస్సు పెడతాం. అవసరమైతే అసెంబ్లీని కూడా ముట్టడి చేస్తాం. ఇది రామచంద్రరావు గారు చెప్తుంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించాలి, లేని పక్షంలో అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని అయితే హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ శంకర్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.